వంకాయ, దోసకాయ, టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. దీనివల్ల వంకాయ ముక్కలు కండ్రక్కకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల అవి పేలకుండా ఉంటాయి. మూత కూడా పెట్టేసుకోవాలి వెంటనే. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిపోయాక తీసేసి ఇదే ప్యాన్లో మళ్ళీ టమాటాలు కూడా వేసి బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. చూడండి, టమాటాలు ఇలా గుజ్జులాగా అయిపోతే చాలు. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఒక కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లోనే వంకాయలు కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. వంకాయలు కూడా గ్రైండ్ చేసిన దాంట్లో మళ్ళీ టమాటా గుజ్జేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేయక్కర్లేదు. సో పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర చిట్పట్లు అయ్యాక కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసి మనం రుబ్బుకున్న పచ్చళ్ళు వేసి కలిపేసుకుంటే పచ్చడి రెడీ.